నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు బాగానే పనిచేస్తాయి అందుకే పార్టీలు సైతం సెంటిమెంట్లను ఎక్కువగా గౌరవిస్తాయి అయితే ఈ ఎన్నికల్లో చాలా రకాల సెంటిమెంట్లు పటాపంచలయ్యాయి ముఖ్యంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విషయంలో ఇంతవరకు సాగిన సెంటిమెంట్ కు బ్రేక్ పడింది అక్కడ పయ్యావుల కేశవ్ గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్ కొనసాగేది కానీ ఈసారి పయ్యావుల కేశవ్ గెలిచారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఏకంగా ఆయన మంత్రి అయ్యారు 1994లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారిగా కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది 1999 ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయారు కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది 2004 2009 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలిచారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక 2014లో చూసుకున్నట్లయితే కేశవ్ ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అలాగే 2019లో రాయలసీమలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది కానీ ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు కుప్పం నుంచి చంద్రబాబు హిందూపురం నుంచి బాలకృష్ణ విజయం సాధించారు అయితే ఉరవకొండ నుంచి కేశవ్ గెలిస్తే పార్టీ ఓడిపోతోందని కేశవ్ ఓడిపోతే టీడీపీ గెలుస్తుందని ఒక సెంటిమెంట్ నడుస్తూ వచ్చింది కానీ ఈ ఎన్నికల్లో రికార్డు బ్రేక్ చేస్తానని ప్రచారంలో కేశవ్ సవాల్ చేశారు 1994 ఫలితాలు రిపీట్ అవుతాయని తేల్చి చెప్పారు ఆయన అన్నట్లుగానే ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గెలిచారు టీడీపీ సూపర్ విక్టరీ సాధించింది ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు కేశవ్ కానీ ఆయనకు మంత్రి పదవి దక్కేందుకు 30 సంవత్సరాలు పట్టింది ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోవడం పార్టీ గెలిస్తే ఆయన ఓటమి చవి చూడడం పరిపాటిగా మారింది కానీ ఈసారి మాత్రం పార్టీ అధికారంలోకి రావడమే కాదు తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి దక్కింది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి